సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లోని స్వయం వ్యక్త శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. వేకువజాము నుంచే అభిషేకములు, సహస్రనామార్చన, లలిత సహస్రనామ పారాయణము, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారు శ్రీ మహాలక్ష్మి స్వరూపంలో ఇరువైపులా గజరాజులు ఉండగా చతుర్భుజాలతో ఒక హస్తం అభయ ముద్రతో, రెండు హస్తాలలో కమలాలతో, ఒక హస్తంతో కనకధార కురిపిస్తూ తన చల్లని చూపులతో ముల్లోకాలను కాపాడుతుందని, మహాలక్ష్మి అమ్మవారిని ఉపాసిస్తే శీఘ్ర ఫలితాలు కలుగుతాయని, దర్శించిన వారికి ఐశ్వర్యం, సౌభాగ్యం, అష్టసిద్ధులు అమ్మవారు ప్రసాదిస్తుందని ఆలయ ప్రధాన అర్చకులు నరగిరినాథుని నరసింహాచార్యులు తెలిపారు. ఈరోజు అమ్మవారు మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. లోకస్థితి కారణిగా ధైర్య, విజయ, అభయ, సంతాన సౌభాగ్యాలను వరాలుగా ప్రసాదించేటువంటి యొక్క తల్లి అమ్మవారు. ఈరోజు అమ్మవారిని దర్శించుకుంటే మనకు ఆర్థిక బాధలు ఉండవు. భగవంతుడు ఎన్నోసార్లు కూడా భక్తుడిని పరీక్షిస్తున్నాడు. కానీ భక్తుడు ఎంతసేపటికి తన ఐశ్వర్యం ఇవే కావాలంటాడు, కానీ భగవంతుడిలో ఐక్యం కావాలని ఎప్పుడు కోరుకోవట్లేదు. ఒక 80 ఏళ్ల మన హుజూర్నగర్లో వెలిసినటువంటి కనకదుర్గ పరమేశ్వరి పరదేవత అయినటువంటి అమ్మ 5వ రోజు మహాలక్ష్మి అవతారంలో విరాజిల్లుతుంది. ఈరోజు శుక్రవారం కావడం విశేషమైనటువంటిది. అందులో మహాలక్ష్మి ఈ అవతారానికి అందరూ కూడా జనాలు పొద్దున్న నుంచి కూడా పోటెత్తుతూ అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రపంచాన్ని మొత్తం కూడా నడిపేది ఏమయ్యా అంటే ధనం మూలం